ఇన్సాన్. సభా అధ్యక్షులకి, వేదిక మీద ఉన్న పెద్దలకి, నేను నాస్తికుడు కావడానికి కారణమైన నేను హిందువుని ఎట్లయితా అనే పుస్తకాన్ని రాసిన ఐలయ్య సార్కి, నా ముందున్న మిత్రులకి, పెద్దలందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. ఇక్కడ నాతో ఏకీభవించేటోళ్ళు చేయలేపండి. నా భావజాలంతో, నా ఆలోచనలతో దేవుడు లేడు అని నేను విశ్వసిస్తున్నాను. నాలాగా ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఎంఎన్ఎస్ సభ్యులు, నాయకులు వాళ్ళ నచ్చిరా మన సంఘంలో వచ్చిరా చెయ్యి కిందకి, లేకపోతే నా ఇజ్జత్ వేయది. అంటే పిలితే ఒక్కడే పోతాడు గెస్ట్, సంఘం పేరు పెట్టుకుంటాడు, పిలవకపోయినా పోతాడు, షిట్టి పంపిస్తాడు మీదికి. నేను వచ్చిన పలానా లీడర్, నేను పిలువు అని. సో ఇప్పుడు పెరియార్ గురించి మాట్లాడాల్సి రావటం చాలా గొప్ప గౌరవంగా ఫీల్ అవుతున్నాను. మేము నిన్ననే 1000 మందితో 1060 మందితో పెరియార్ జయంతిని విశాఖపట్నంలో జరిపాము. కేవలం మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులు మాత్రమే ఆ మీటింగ్లో పాల్గొనాలి, ఇతర సంఘాలు లేదు. ప్రతి ఒక్కరూ ఎవరి నల్లచొక్క వాళ్ళు ఇంటికాడ వేసుకొని రావాలి. పాల్గొనేటోళ్ళు వాళ్ళ బువ్వ పైసలు వాళ్ళే ప్రతి ఒక్కరు ఇవ్వాలి. ఒక్క ఊరు నుంచి 4-5 కారు పెట్టుకొని రావద్దు, మండలానికి ఒక్కలే రావాలని రూల్స్ పెట్టి 1000 మందిని పిలిచి సభ పెట్టినాం. అయితే దాన్ని మేము ఎక్కడ ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, పేపర్ కానీ ఇచ్చుకోలే. పేపర్ వాళ్ళు రావద్దని చెప్పినాం. ఎందుకంటే మేమోటి మాట్లాడితే వాళ్ళోటి రాస్తే జనాలకోటి అర్థమైతే మమ్మల్ని అపార్థం చేసుకోవడం ఎక్కువైతుంది. సో పెరియార్ అంటే తమిళ భాషలో ఒక పెద్ద మనిషి, ఋషి అని అర్థం. ఆ పదాన్ని తమిళ ప్రజలందరూ ఆయనకు మాత్రమే వాడాలనుకుంటారు. బాబాసాహెబ్ అనేది కూడా ఒక గొప్ప ఉన్నతమైన గౌరవప్రదమైన పదం. అది అంబేద్కర్ గారికి మాత్రమే వాడతారు, ఇంకెవరికి వాడరు. అలాగే మహాత్మా అనే పదం కూడా చాలా గొప్పది, దాన్ని కేవలం పూలే గారికే వాడాలి. ఎందుకంటే ప్రజలందరూ కలిసి ఆయనకి మహాత్మా అనేటువంటి బిరుదునిచ్చారు. కానీ ఠాగూర్ గారు గాంధీ గారికి ఇచ్చారని గాంధీని మహాత్మా గాంధీ అనేస్తున్నాం. మరి పెరియార్ అనే పదం కూడా పేరు కాదు. ఆ పదాన్ని ఒక 38,000 మంది ఆడవాళ్ళు సమావేశపెట్టుకొని మన జాతి విముక్తి ప్రదాత, మన హక్కుల కోసం పాటుపడిన మహనీయుడు, మనల్ని ఎవడూ పట్టించుకోనప్పుడు మన కోసం కృషి చేసిన మహనీయుడు అని చెప్పి పెరియార్ గారికి పౌర సన్మానంలో, అందులోనూ ప్రపంచంలోనే అంతమంది మహిళలు ఒకచోట సమావేశమై ఒక వ్యక్తి కోసం సమావేశమై ఆ బిరుదుని ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. ఇక్కడ పెరియార్ రామస్వామి గారి తెలుగు సినిమా ఎంతమంది చూశారు చేయలేపండి. థ్యాంక్ యూ సో మచ్. ఓహో ఇంత ఉందో, మనకు వాట్సాప్ గ్రూప్లో పెట్టింది చూసి ఇలారా. అది కత్తి పద్మారావు గారు సార్ లాంటి వాళ్ళు మాటలు రాశారు, చాలా బాగా వచ్చింది. మన కట్టప్ప సత్యరాజ్ గారు ఆ సినిమాలో హీరోగా, ఖుష్బు గారు హీరోయిన్గా, మణి అమ్మాయిగా ఉన్నారు. అయితే పెరియార్ గురించి మీరు పేరు ఎత్తగానే 2 బూతు మాటలు వస్తాయి బుర్రలేని వాళ్ళ నుంచి. ఒకటి తన కూతురునే పెళ్లి చేసుకున్న వ్యక్తి అని, రెండోది రాజ్యాంగాన్ని కాలబెట్టిన దుర్మార్గుడు అని. మీరు ఎవరితో అన్నా చటుక్కుని ఇట్లా వేసేస్తారు. ఆన్సర్ తెలిస్తేనేమో తిప్పి కొట్టచ్చు, తెలియకపోతే ఇదేదో పొరపాటు చేసిన అనుకుంటాం. భారత రాజ్యాంగాన్ని ఎందుకు కాలబెట్టాడు? ఇందాక వరంగల్ రవాణా క్వశ్చన్ నాకు ఇచ్చేసింది ఆల్రెడీ. మిత్రులారా, 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చాక తమిళనాడులో డాక్టర్ చదువుకోవడం కోసం కౌన్సిలింగ్ జరిగితే
అక్కడ సాహు మహారాజు గారు రాజు చక్రవర్తి కాబట్టి ఆయన కొల్హాపూర్ సంస్థానంలో రిజర్వేషన్స్ని డిక్లేర్ చేసేసి ఇప్పటి నుంచి నా రాజ్యంలో బడుగు బలహీన వర్గాలకి ప్రత్యేక సదుపాయాలు కల్పించి వాళ్ళకి చదువుల్లో ఉద్యోగాల్లో అవకాశాలు ఇస్తానని ఆయన నిర్ణయాధికారం కాబట్టి ఆయన ఇచ్చేశాడు. కానీ మద్రాసు ప్రావిన్సీలో ఆయన రాజు కాదు పెరియార్. కానీ ఆయన పోరాటం చేసి తన రాజకీయ నీతితో అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు వ్యతిరేకంగా అక్కడ కోమట్లు చేసిన పోరాటం, వాళ్ళు కోమట్లు కొంతమంది ధనవంతులు కలిసి పెట్టుకున్న జస్టిస్ పార్టీకి ఈయన మేనిఫెస్టో రాసిచ్చి మద్దతిచ్చి దాన్ని అధికారంలోకి తెప్పించి కోల్హాపూర్ తర్వాత స్థానికంగా రిజర్వేషన్స్ సంపాదించింది పెరియర్ ఇవి రామస్వామి గారు. అయితే 1932 నుంచి వెళ్ళి మొదలైనటువంటి రిజర్వేషన్స్ 1950లో రాజ్యాంగం వచ్చిన తర్వాత ఒక చంపకం దొరై రాజన్ అనే ఆవిడ కేసు వేసింది. నా కూతురికి 70 మార్కులు వచ్చాయి, ఆ బీసీ అమ్మాయికి 69 మార్కులు వచ్చాయి, ఒక మార్కు తక్కువ వచ్చినటువంటి ఆ బీసీ ఆమెకి ఉద్యోగం ఇచ్చారు యాజ్ పర్ రిజర్వేషన్స్. మరి ఇప్పుడు భారత రాజ్యాంగం ఆమోదించబడి అమలు పరుస్తుంది కాబట్టి ఇప్పటి వరకు ఉన్న చట్టాలన్నీ తొలగిస్తూ ఇదే అత్యున్నత చట్టంగా రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి చట్టం ముందు ఆర్టికల్ 14 ప్రకారంగా అందరూ సమానమే. కాబట్టి మరి నా కూతురు నేను బ్రాహ్మణ కులంలో పుట్టాను కాబట్టి ఆమె బీసీ కులంలో పుట్టిందనే పేరుతో ఆమెకు సీట్ ఇచ్చి నా బిడ్డకి ఇవ్వకపోవడం చట్టం ముందు సమానమనే ఆ మూల సూత్రానికి భంగకరమని కోర్టులో కేసు వేసి విజయం సాధించింది. ఆ విజయం సాధించి పెట్టిన వ్యక్తి భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యుడే. అంటే చట్టాన్ని వాళ్ళు ముందుగానే చదివి అర్థం చేసుకొని తెలివైన వాళ్ళ చుట్టం అనే దాన్ని నిరూపించి ఆ లొసుగులను పట్టుకొని వాళ్ళు ఉద్యోగం కొట్టాక అటు తిరిగి ఇటు తిరిగి లబోదిబో అని మొత్తుకొని పెరియార్ సాంబశివరావు దగ్గరికి వస్తుంది ఈ విషయం. ఆయన 6వ తరగతి మాత్రమే చదువుకున్న వ్యక్తి. ఇక్కడ మనం చాలామంది 6 కంటే ఎక్కువనే చదువుకున్నాం. 6వ తరగతి చదివిన ఆయన చాలా సునిశ్చితంగా పరిశీలించి ఇంగ్లీష్ భాషను కూడా నేర్చుకొని అర్థం చేసుకొని ఆయన పోరాటానికి పిలుపునిచ్చాడు. భారత స్వాతంత్రం అంటే తెల్లని వెండి సంఖ్యలు పోయి ఇక్కడున్న సంపన్న కులాల బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల బంగారు సంఖ్యలకి ఈ భారతదేశం బందీ అయ్యే రోజు. ఇది బ్లాక్ డే, ఫ్రీడమ్ డే కానే కాదు. తెల్ల దొరల నుంచి ఇక్కడ ఉన్నటువంటి బంగారు రంగులో ఉండే ఆర్య బ్రాహ్మణ దొరల చేతుల్లోకి వెళుతున్న రాజ్యం ఇది అని చెప్పాడు. అప్పుడు ఆయన దీని గురించి ఎంత ప్రయత్నించినా మద్రాస్ కోర్టులో గెలిచాక దాని నుంచి సుప్రీంకోర్టులో కేసు వేస్తారు. అక్కడ కూడా విన్ అయిపోతారు. చట్టం ముందు సమానమే కదా. ఎవడైనా ఇప్పుడు రిజర్వేషన్ అనగానే మాట్లాడగానే చట్టం ముందు సమానమే కదా, టాలెంటెడ్ తక్కువే పడుతుందని చెప్పగానే మనలో చాలామంది వాడికి కూర్చోబెట్టి వివరించి అర్థం చేయించి రియలైజ్ చేయించాం, లైట్ తీసుకుంటాం, ఏదైనా సెటైర్ ఇస్తాం, డైలాగ్ కొడతాం. అప్పుడు పెరియారు జైల్ బరో అని పిలుపునిచ్చాడు. మన హక్కుల కోసం ఇది పూర్తిగా తప్పని ఆర్టికల్ 14కి ఎఫ్ అనే క్లాజును జోడింపజేయడం కోసం చేశాడు పోరాటం. మాకు సమానత్వం అక్కర్లేదు, ఆత్మగౌరవం కావాలి, మీరిచ్చే ఈ రిజర్వేషన్లు మాకు భిక్ష కాదు. ఇంతకుముందు బీసీ అంటే భారత చరిత్ర అన్నాడు కదా అన్న. మా శ్రమ మీద ఈ దేశం నిలబడింది, నడుస్తుంది, అది మా హక్కు, మీరిచ్చే బిచ్చం కాదు, మాకు ఈ రాజ్యాంగమే అక్కర్లేదు అని ఆ పేపర్ని తీసి 14 ఆర్టికల్ని కాలబెడితే ఒక్క ఉద్యమకారుడు పిలుపునివ్వడంతో దాదాపు 3.5 లక్షల మంది స్వతంత్రంగా జైలుకి వెళ్ళిపోయారు. అందులో ఒక 8 సంవత్సరాల కుర్రోని నువ్వెందుకు వచ్చినారో జైలు కంటే మా అమ్మా నాన్న వచ్చిరని వచ్చిన. మరి మీ అమ్మా నాన్న ఎందుకు వచ్చిందంటే మా పెరియార్ తాత చెప్పింది కాబట్టి వచ్చారు. మరి మీరు చదువుకోలేగారా, మీకేం ఉద్యోగాలు రావు కదరా, ఈ చట్టం ఉంటేంత పోతేంత అంటే మా నాయకుడు చెప్పిండు, మేము చేస్తాం, మా నాయకుడిపై మాకు నమ్మకం ఉంది అని చెప్పాడు. ఆ క్రమంలో దాదాపు ఒక 200-300 మంది ప్రాణాలు కోల్పోయి 200-300 మంది గాయపడి ఒక 60-70 మంది ప్రాణాలు కోల్పోతే అది దేశమంతటా విస్తరిస్తే తమిళులు ఎక్కడెక్కడుంటే అక్కడక్కడ నిప్పు పెట్టి వెలిగిస్తే దేశం కాలిపోతుంటే రాజ్యాంగం కాలబెడుతూ ఉంటే అప్పుడు అప్పటి ప్రధాని నెహ్రూ గారు, రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా మళ్ళీ రివ్యూ చేసి మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ 14లో ఎఫ్ను జోడిస్తూ చట్టం ముందు అందరూ సమానమే, కానీ అసమానతలతో ఉన్న ఈ సమాజాన్ని సమానత్వం చేయడం కోసం జరిగే ప్రక్రియకు ఈ సమానత్వం అనే చట్టం అడ్డు కాకూడదు అని మార్పు చేశారు.
కాబట్టి బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని బలిసి తగలబెట్టలే. ఈ రాజ్యాంగం రక్షించడానికి ఉంది, పీడనకి దోపిడికి గురైన వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం కోసం ఉంది అని గుర్తు చేయడం కోసం కాల్చాడు. అంతేకాని ఆయన మీద బుర్రలు చదివే పిచ్చి విధవలు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అంబేద్కరు పెరియారు ప్రాణ స్నేహితులు. బర్మా రంగూన్ మయర్బార్లో జరిగినటువంటి బౌద్ధ సమ్మేళనంలో ఇద్దరు కలిసినప్పుడు, మిస్టర్ పెరియార్, నేను ఇంకా ఈ దేశంలో ఒక కన్క్లూజన్కి వచ్చేసాను, బౌద్ధం మాత్రమే శరణ్యం. అన్ని మత గ్రంథాలను పరిశీలించాక ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కావట్లేదు. మనం చేసుకున్న ఒప్పందం ప్రకారంగా, పూణే ఒడంబడిక ప్రకారంగా ఆ ప్రభుత్వం గాంధీ గారు చేయలేదు. ఇండియాలో ఇక సాధ్యం కాదు మార్పు, కాబట్టి నేను బౌద్ధాన్ని స్వీకరిస్తున్నానంటే పెరియార్ రామస్వామి సలహా ఇస్తాడు. ఇక్కడ తీసుకుంటే నువ్వు ఒక్కడివే కండువా కప్పుకొని బుద్ధిస్టుని చెప్పుకున్నట్టు అవుద్ది. కొంతకాలం ఆగి నువ్వు తీసుకోవడానికి గల కారణాలను వివరించి లక్షలాది మందితో నువ్వు బౌద్ధంలోకి వెళ్తేనే ఈ దేశ ప్రజల మీద ప్రభావం పడుతుందని చెప్పడంతో కొన్ని సంవత్సరాలు తన నిర్ణయాన్ని వాయిదా వేసుకొని తన స్నేహితుడి మాత్రం గౌరవించి నలుమూలల ప్రయాణించి 5-6 లక్షల మందితో 1956 అక్టోబర్ 14 ఈ భారతదేశ మూలవాసుల చరిత్ర కలిగిన నాగుల చరిత్ర కలిగిన నాగాపూరు అనే భారతదేశ గడ్డ మీద ఆయన ధమ్మ పరివర్తన చేసి 22 సూత్రాలను ప్రకటించాడు. మనలో ఆ 22 సూత్రాలని పెరియారు సమాధి కింద రాయమన్నాడు. దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేనే లేడు, దేవుణ్ణి సృష్టించిన వాడు ఒక దుర్మార్గుడు, ప్రచారం చేసిన వాడు ఒక మూర్ఖుడు, నమ్మినవాడు ఒక అవివేకి అని రాయమని చెప్పాడు. అసలు మన తెలంగాణలో పెరియార్ విగ్రహం ఒక్కటి కూడా లేదు తెలుసా? ఆయన రిజర్వేషన్ల పితామహుడు. ఈరోజు బీసీలు కాస్తో కూస్తో విద్యారంగంలో ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ పొందుతున్నారంటే మొట్టమొదటి రాజ్యాంగ సవరణే కారణం, లేకపోతే మనం గాలి కొట్టుకుపోయేటోళ్ళం. ఆ విషయం రిజర్వేషన్ అనుభవించే వాళ్ళకు కూడా ఎందుకు ఆ సవరణ జరిగింది, దానివల్ల ఏం మేలు జరిగిందనే అవగాహన లేకపోవడం, అది మన చైతన్య లోపం మిత్రులారా. ఇంకో విషయం ఏంటంటే ఈ భారత ఎంటైర్ చరిత్రలో ఏ ఒక్క స్వతంత్ర సమరయోధుడు కూడా ఆయనన్ని రోజులు దేశ స్వాతంత్రం కోసం జైలుకు వెళ్ళలేదు. ఇట్స్ ట్రూ. ఇండియన్ హిస్టరీలో, ఫ్రీడమ్ ఫైటింగ్ హిస్టరీలో ఆయనన్ని రోజులు జైలుకు వెళ్ళిన వాడు లేడు. స్టిల్ నౌ ఇప్పటికి కూడా ఆయనన్ని సార్లు ఆయనన్ని పోరాటాలు చేసిన వాడు ఎవరూ లేరు. 100 సంవత్సరాల క్రితం 1924 సంవత్సరంలో కేరళ రాష్ట్రం, అప్పుడది ఉమ్మడి మలబారు తీరం, తమిళనాడు, మహారాష్ట్ర అవన్నీ కలిసి, కర్ణాటక, కేరళ, తమిళనాడు కలిసి ఒక ఉమ్మడి రాష్ట్రంగా ఉండేవి మిత్రులారా. ఆ ఉమ్మడి రాష్ట్రంలో వైకోమ్ అనే ప్రాంతంలో ఒక శివాలయం ఉంటుంది. అందులోకి ఏ ఇతర కులస్తులు లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు. ఊరు మధ్యలో ఉన్న ఆ గుడిలో ఒక మూలకి న్యాయస్థానం ఉంటుంది, కోర్టు ఉంటుంది. ఆ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నటువంటి ఒక కమ్యూనిస్టు పర్సను, ఇప్పుడు మా శివుడికి బ్రహ్మోత్సవాలు ఏ ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ 12 రోజులు నువ్వు ఈ దరిదాపులోకి రావద్దు అని ఆయనకు హుకుం జారీ చేస్తారు, బోర్డులు పెట్టేస్తారు. ఈలవ ఎస్సీలు కాదు మిత్రులారా, బీసీలు, గౌన్లోళ్ళు, కాపోళ్ళు, గొల్లోళ్ళు, కుమ్మరోళ్ళు, కమ్మరోళ్ళు, ముదిరాజులు ఈ వీధుల గుండా నడవకూడదు. అది ఊరు మధ్యలో ఉంటుంది, దరిద్రం పాడుగా. దాని చుట్టూరంగా తిరిగిపోతే చాలా దూరం అవుతుంది. అయితే ఈయన ఆ దారిలో ఈయనకేం పని, మనకేం పని, గుడికేం పని, మనకు పని చేస్తే బతికేటోళ్ళం, పనే దైవంగా నమ్మేటోళ్ళం. మన బొడ్రాయి, మన పోషమ్మ, మన దేవులు మన పని కాడు ఉంటారు, మన ఇంటికాడు ఉంటారు, ఓ మూలకాడు ఉంటారు, మన ఎంబడే ఉంటారు. కానీ ఆ ప్రత్యేక పూజలు కోరుకునే ఆ గుడిలోకి మరి న్యాయవాది ఈయనకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనమైతే పోకపోతాం, పోరాడకపోతాం. ఏం చేయాలని నేను పోరాటం చేస్తే ఆయన బలం సరిపోక పెరియార్ మద్దతు కోరితే ఈయన అక్కడికి వెళ్తాడు. ఒక్కరోజు 2 రోజులు కాదు, సంవత్సరాల తరబడి పోరాటం చేస్తారు. ఉత్తరప్రదేశ్లో నుంచి సిక్కులు కూడా వచ్చి మానవ హక్కుల పోరాటం ఇది, ఆ రోడ్డు మీద కుక్క వెళ్ళొచ్చు, నక్క వెళ్ళొచ్చు, పంది వెళ్ళొచ్చు, గాడిద వెళ్ళొచ్చు, ప్రాణమున్న మనిషిని నేను వెళ్ళకూడదా అని చెప్పి పోరాటం. ఆ పోరాటం జరుగుతున్నప్పుడు అక్కడున్న ట్రావెన్కోర్ సంస్థానపు మహారానికి అక్కడి పూజారులు సలహా ఇస్తారు. ఆ దరిద్రుడు పోరాటం చేస్తున్నాడు, ఆ దుర్మార్గుడు చచ్చిపోవడం కోసం మేము ఒక యజ్ఞం చేస్తాం, 1,16,000 ఇవ్వమని అడుగుతారు వీళ్ళు.
ఇస్తుంది. శత్రు సంహార యాగం చేస్తారు. పాప రాజు చస్తాడు. మహారాణి యొక్క భర్త చచ్చిపోతాడు. ఈయన చచ్చిపోడు. ఆయన అప్పుడే కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత 95 సంవత్సరాలు బతికిండు ఆయన. 72లో చచ్చిపోయాడు. 1973లో 1973 డిసెంబర్ 24న చనిపోయాడు. అది కూడా 19వ తేదీన, డిసెంబర్ 19వ తేదీన తమ 95వ ఏట అయిపోయి 96వ ఏట ఓమిని వ్యాన్లో నించొని మూత్రం పోయలేని స్థితిలో ఉన్న ఆయన ఒక బ్లాడర్, ఒక పైపు పెట్టుకొని, బకెట్లు పెట్టుకొని, ఆ బకెట్లో మూత్రం సంచి పెట్టుకొని లేవలేని స్థితిలో కూడా ఉద్రేకపూరిత ఉపన్యాసాలు ఇస్తూ ఈ రాజ్యం నశించాలి, కొత్తగా తెచ్చిన ఈ నల్ల చట్టాలు నశించాలి అని తన శిష్యుడే ముఖ్యమంత్రిగా ఉన్నా, రే మీరు ప్రజల పాలన చేయట్లేదు, గద్దె దిగండి అని చెప్పి అలాని కొట్టండి, తన్నండి, తరమండి, దించేయండి అని చెప్పి మాట్లాడిన వ్యక్తి. ఒక 45 రాజకీయ పదవులు వస్తే ఆయన 41వ ఏట రాజీనామా చేసి తర్వాత ఒక 50 ఏళ్ల పాటు ఏ రాజకీయ పదవి తీసుకోకుండా పోరాటం చేశాడు. ఆయన పెట్టినటువంటి ఉద్యమం పేరే 1925లో పెట్టాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, స్వయం గౌరవ పోరాటం. ఈ దేశంలో నీకు డబ్బు లేకపోతే బతికేయచ్చు కష్టపడి, తిండి లేకపోతే ఉపవాసం ఉండే వారం రోజులు బతకొచ్చు, నువ్వు ఇల్లు లేకపోతే ఎక్కడో చెట్టు కింద బతికేయచ్చు. కానీ డబ్బు కన్నా, తెలివి కన్నా, చదువు కన్నా, అధికారం కన్నా, సంపద కన్నా నాకు గౌరవమే అత్యంత విలువైందని చెప్పి స్వ అభిమాన ఉద్యమాన్ని నిర్మించాడు ఆయన. ఆ ఉద్యమం నిర్మాణించడానికి ముందే ఆయన ఒక మున్నూరు కాపు కుటుంబంలో పుట్టాడు, బలిజా కుటుంబంలో పుట్టాడు. నాయక్కర్ అంటే అక్కడ కాపులు, కానీ ఇక్కడ కాపులంతా ఎవరికైనా కాళ్ళు, అసలు కాపులకు కూడా వాళ్ళ నాయకుడు అని తెలియదు, కాపులకు కూడా తెలియదు. ఇప్పుడు ఈ మధ్య కొంతమంది దేశ స్వాతంత్ర సమరయోధులు కానీ, విప్లవకారులు కానీ ఏ కులస్తులో గుర్తించి ఆ కులం వాళ్ళే ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తారు, కానీ ఈయనను ఎవ్వడు చేసుకుంటాడు ఓను. ఎందుకో ఎరికేనా? దేశం కోసం అనేకసార్లు జైలుకు వెళ్ళినా, మన సమూల రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకొచ్చిన, దక్షిణ భారతదేశం మీద తనదైన ముద్ర వేసిన, భారత ఉప ప్రధాని అయ్యే పదవిని వెంట్రుకలా తీసేసిన, దక్షిణ భారతదేశ ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా, ముఖ్యమంత్రిగా 10 సార్లు అవకాశం వచ్చినా ఆయన సాంస్కృతిక విప్లవం కోసం కట్టుబడిన వ్యక్తి. కానీ కేవలం ఆయనని స్వాతంత్ర సమరయోధుడిగా ప్రచారం చేయకపోవడానికి, గొప్ప రాజకీయవేత్తగా ప్రచారం చేయకపోవడానికి, సంఘ సంస్కర్తగా మన బతుకుల్లో వెలుగులు నింపిన వ్యక్తిగా గుర్తించకపోవడానికి కారణము ఆయన దైవాన్ని నిరాకరించడము. ప్రజలందరూ సమస్యలుంటే పోరాడకుండా భజనలు చేస్తూ భక్తితో ఉపవాసం ఉండి బతుకుతున్నారు. భక్తి కాదు విముక్తి కావాలని చెప్పి అందరూ వినాయకుడిని పెడితే ఆయన కూడా వినాయకుడిని పెట్టాడు. పెరియారు వినాయకుడిని పెట్టామంటే పెట్టాడు, వదిలేసిండు. భజనలు చేస్తుంటే చేసుకోమన్నాడు. 9 రోజులకు వాళ్ళు తీసుకెళ్ళి హుస్సేన్ సాగర్లు వేస్తే ఈయన దాన్ని పప్పు వేసి ఆ ఉస్మానియా ముంగట ఒక చిన్న గుంతుంటే ఈ గుంత బాగలేదని దాన్ని ఆ గుంతలో పూడ్చిపెట్టాడు. తెల్లారి కేసు వేస్తే కోర్టులో తప్పుకుని వచ్చి కూర్చున్నారు. ఏమయ్యా పెరియార్, నువ్వు తప్పు చేసినావు, నిన్ను జైలు శిక్ష వేస్తున్నానంటే వేయండి అన్నాడు. ఆయన చెప్పేది ఉన్నదంటే ఉన్నదండి. ఏంటి అయ్యా, వీళ్ళందరూ అదే ఖైరతాబాద్ దగ్గర రోడ్డు మీద 1000 రూపాయలు పెట్టుకున్నారు విగ్రహాన్ని, నేను 1000 రూపాయలు పెట్టుకున్నా. వాళ్ళు 9 రోజులు పూజించారు, నేను కూడా 9 రోజులు మా వాళ్ళు పూజించారు. వాళ్ళు అంత అయిపోయినాక తీసుకుపోయి నీళ్ళలో ఖరాబ్ చేసిర్రు. అంత అయిపోయినాక నేను పప్పు చేసి ఈ గుంత పూడ్చిన. వాళ్ళు ఏం తప్పు చేసిరో నేను అదే తప్పు చేసిన, వాళ్ళందరికీ ఏ శిక్ష ఎత్తారో నాకు కూడా గదే వేయండి అని చెప్పిండు ఆయన. అంతే. విగ్రహాలకి ప్రాణప్రతిష్ఠ చేస్తా అన్నప్పుడు మరి కడజాతి వాళ్ళకి కూడా నీ మంత్రాలతో కడిగి పడేయచ్చు కదా అన్నాడు ఆయన. ఆయన అనుభవించిన పోరాటం బాధలు మామూలువి కాదు మిత్రులారా. ఇక ఆయన మనవరాలు వయసున్న ఆవిడని పెళ్లి చేసుకోవడం అనే టాపిక్ చెప్పేస్తాను. నిజానికి వాళ్ళ భార్య చనిపోయిన తర్వాత ఆయన పట్టించుకోలేదు. సగటు మహిళ 29 సంవత్సరాలు బతుకుద్ది, కానీ నా భార్య 35 సంవత్సరాలు బతికింది, ఈ భారతదేశ సగటు మహిళ కంటే ఎక్కువే బతికింది, నేను ఏడవను, పిండ ప్రదానాలు పెట్టను అని చెప్పి చెవ ముందే ప్రకటించాను. ప్రజా చైతన్యంలో పరిగెడుతూ ఆయనకు 69 ఏళ్ళు వచ్చాక, ఆయనకు 69-70 ఏళ్ళు వచ్చాక ఆయన సంపాదించిన సంపదలు
విరాళాలు సేకరించి నిర్మించిన స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, ఆసియా ఖండంలోనే మొట్టమొదటి మహిళా టెక్నికల్ యూనివర్సిటీ స్థాపించిన మహనీయుడు ఆయన. ఆ ఆస్తులన్నీ లేకపోతే ఉద్యమం నిలబడదని చెప్పి ఈ ఆస్తులు ఈయన తర్వాత భారత స్వాతంత్రం వచ్చాక చచ్చిపోయాడు ఆయన మిత్రులారా. అప్పుడున్న చట్టాల ప్రకారంగా ఆయన అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళు వచ్చి ఆ ఆస్తులు తీసుకుపోతే ఆయన ఆశయంతో పనిచేసే ఉద్యమకారులకి ఆధారం ఉండదని గుర్తించి చట్ట ప్రకారంగా తనకు సేవలు చేస్తూ సహాయపడుతున్న తన మనవరాలు వయసు ఉన్నటువంటి మణి అమ్మ మెడలో దండేసి చట్ట ప్రకారంగా సైన్ చేసి నా భార్య హోదా ఈమెకి ఇస్తున్నాను, సెక్స్ కోసమో ఈమెతో పిల్లలు కనడం కోసమో నేను 70వ ఏట పెళ్లి చేసుకోవట్లేదు, ఈమె నా ఉద్యమ వారసురాలు అని ప్రకటించాడు. అది కూడా పానం కింద మీద అయి చచ్చిపోతారని డాక్టర్లు చెప్పినాక ఆ తల్లి ఆయన్ని తాతగా భావించిందో భర్తగా భావించిందో ఆలోచించడమే నీచం. ఆయనకు సేవలు చేసి మరో 25 సంవత్సరాలను బతికించింది. ఆయన నా పెళ్లి చేసుకోగానే ద్రవిడ కజగమని ఉన్నటువంటి సామాజిక ఉద్యమాన్ని రాజకీయ పార్టీగా ద్రవిడ మున్నేట్ర కజగమని స్థాపించారు. ఆ తర్వాత అది కూడా చీలికలు వచ్చి అన్నా డిఎంకే వచ్చింది. మీ అందరికీ కరుణానిధి, అన్నాదురై, ఎంజీఆర్ ఆ చరిత్రలన్నీ మీకు తెలిసే ఉంటాయి. ఆ తర్వాత ఆయన మొట్టమొదటిగా 1969లోనే కాంగ్రెసేతర ప్రభుత్వం వచ్చింది మిత్రులారా. మరి అలా కాంగ్రెసేతర ప్రభుత్వం వచ్చి ఒక రాజకీయ ప్రత్యామ్నాయం వచ్చి ఇప్పటికీ అక్కడ మొన్న 40, 29 ఏమో ఉంటాయి, 30 అనుకుంటా, అన్ని ఎంపీ స్థానాలు వీళ్ళకే వచ్చాయి. సమయపాలన పాటిస్తూ అందరికీ ధన్యవాదాలు.